పట్టుకొని వెలుపలికి తీసుకువచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఒక రకంగా చెప్పాలి అంటే దీన్ని అగ్నిలో నుండి లాగబడినట్లుగా రక్షించబడడం అని చెప్పొచ్చండి. యూదా పత్రికలో 21, 22 వచనాలను గనక మనం చూసినట్లయితే, సందేహపడు వారి మీద కనికరపడుడి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించండి అని చెప్తారు. ఇక్కడ లోతు దృష్టి సరిగా లేదండి. ఒక విశ్వాసికి వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకోవడం చేతనవ్వాలి. లేకపోతే అతడు ఎంత భక్తి చేసినా సరే చివరికి నిలబడలేకపోవచ్చు. కనుక వెలిగించబడిన కన్నులు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే అతడికి సొదొమ గొమొర్రా చూసినప్పుడు అది పచ్చని తోట వలె, అది యెహోవా తోట వలె కనపడింది, బాగున్నట్లుగా ఉంది. అక్కడికి వెళ్ళాడు. కానీ దానికి వెంటనే ఏమని రాస్తాడంటే, సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపము బహుఘోరంగా ఉంది యెహోవా దృష్టికి అని రాస్తారు. అంటే యెహోవా దృష్టికి ఘోరంగా, పాపంగా, భయంకరంగా ఉన్నది ఇతని దృష్టికి సమృద్ధి స్థలంలాగా, ఒక దీవెనను, ఆశీర్వాదాన్ని సంపాదించుకునే స్థలంలాగా అతని దృష్టికి ఉందండి. ఈ యొక్క వెలుచూపును బట్టి నడుచుకోవడం అనేది ఉన్నట్లయితే చాలా నష్టపోతాము మనం కూడా మన జీవితాలలో. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ అబ్రాము నుండి విడిపోవడమే ఒక పెద్ద తప్పైతే, తాను నష్టపోతున్నప్పటికీ తన ఆస్తి, తన పిల్లల్ని, సమస్తాన్ని దోచుకొని రాజులు వెళ్ళిపోయి చివరికి అబ్రామును బట్టే విడుదల పొంది అలాగున నిలబడినా సరే అతనికి మార్పు రాలేదు. సొదొమ గొమొర్రా ఆ ప్రదేశాల్లో ఉండడానికి అతడు ఇష్టపడ్డాడు. ఆ యొక్క పాపం బహుఘోరంగా ఉంది. అయితే ఇతనికి కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. తన ఊరికి వచ్చిన అతిథులను తన ఇంటికి పిలిచాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళ కొరకు తన కుమార్తెలను బలి చేయడానికి కూడా సిద్ధపడ్డాడు కదా. ఆ యొక్క ప్రజలు బహుఘోరంగా పాపులుగా ఉన్నారు. అతని మీద దొమ్మిగా వచ్చి పడి అతన్ని కొట్టి పాడు చేసే ఆ సమయంలో ఆ యొక్క ఇద్దరు మనుష్యులు ఆయనను లోపలికి తీసేసుకున్నారు. వాళ్ళకు కనుమబ్బు కలగజేశారు. ఆ ప్రజలకి వాళ్ళు ద్వారం కనుగొనలేక విసిగిపోయారు. ఇదంతా కూడా లోతు గమనిస్తానే ఉన్నాడు కదండి. అంటే ఒక అద్భుతాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి దుర్మార్గులైన ప్రజల నుండి తాను, తన కుటుంబము రక్షించబడము చూస్తానే ఉన్నాడు. ఆ ప్రజల దుష్టత్వము చూస్తానే ఉన్నాడు. ఇది చూసినప్పుడు ఆ ఇద్దరు వచ్చిన వారు ఆయనకి చెప్పాడు, ఈ ప్రదేశాన్ని అగ్ని చేత నాశనం చేయబోతా ఉన్నాము, నీకు ఇంకా ఎవరున్నారు, త్వరగా తీసుకొని బయలుదేరు అనంటే ఇక్కడ అతడు తడవు చేసెను. అంటే సందేహపడేవారు తడవు చేస్తూ ఉంటారు. ఇంకా కన్నులు వెలిగించబడని వారు తడవు చేస్తూ ఉంటారు. కనుక మనమండి మన ప్రార్థనలో, అయ్యా ప్రమాదాన్ని గుర్తుపట్టగలిగే కన్నులు మాకివ్వు అని చెప్పి కూడా మనం ప్రార్థన చేయాలండి. దేనికి త్వరపడాలో, దేనికి తడవు చేయాలో మనకు అర్థం కావాలి కదండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి కదా. త్వరపడి మాటలాడువాడు చాలా నష్టంలో పడిపోతాడు అని కూడా సామెతల గ్రంథంలో మనకి పలుమార్లు చెప్పబడుతూ ఉంది కదండి. ఒకడు త్వరపడి మాట్లాడుతూ ఉంటే గనక వానికి నష్టం కలుగుతుంది.
మన దేహానికి చాలా అపాయము, శిక్ష కూడా కలుగుతుంది. దేవుని వాక్యం వినుటకు వేగిరపడండి, మాటలాడుటకు నిదానించండి అని చెప్తూ ఉంది. అలాగుననే కోపపడుటకు నిదానించమని చెప్తూ ఉంది. కానీ దేవుని ఉగ్రతలో నుండి తప్పించబడుటకు మాత్రం త్వరపడాల్సి ఉంది. మనం మన జీవితంలో చాలా విషయాల్లో అన్ని రివర్స్లో చేస్తూ ఉంటాం. దేని విషయంలో మనం త్వరపడాలో దాని విషయంలో స్లోగా చేస్తూ ఉంటాము. దేని విషయంలో మనము నెమ్మదిగా జాగ్రత్తగా ఉండాలో దాని విషయంలో ఫాస్ట్గా మూవ్ అయిపోయి నష్టాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ లోతు అయితే అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అసలు కొంచెం కూడా ఆలోచన చేయలేదు కదా. నీ పనోళ్ళకి నా పని వాళ్ళకి గొడవ అయితే మాత్రం మనం విడిపోవాలా? అవసరం ఏంటి? వాళ్ళకు భయం చెప్పుకుందాం, మనం కలిసి ఉందాం అంటే ఒక మాట అనగాల్ని త్వరపడి నిర్ణయం తీసుకొని తొందరగా వెళ్ళిపోయాడు కదండి. దానికి త్వరపడ్డాడు. కానీ తన కళ్ళ ముందే ఆ భయంకరమైన ప్రజలు, దేవుని శక్తి కనబడుతూ ఉన్నా సరే ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి మాత్రం చాలా లేట్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ గొప్ప సంగతి ఏంటి అనంటే, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన, దేవుని కనికరం అలాంటి పరిస్థితుల్లో కూడా లోతు మీదకు వచ్చింది కాబట్టే లోతు కాపాడబడ్డాడండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ వెనకనే ఉంటుంది 20వ వచనంలో, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతనిని తప్పించాను. అంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించాడు కదండి. ఇట్లాగా యెహోవా కనికరము సందేహపడే వారి మీద, యెహోవా కనికరము సరిగా కన్నులు వెలిగించబడని వారి మీద, యెహోవా కనికరము కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా చాలా నష్టాల మధ్య ఉన్న వారి మీద కూడా రావాలి అనంటే వారి కొరకు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అబ్రహాము ఉండాలి. హల్లెలూయా. ఈ అబ్రహాము ఉన్నాడు కాబట్టే అటువంటి పరిస్థితుల మధ్య కూడా యెహోవా కనికరము లోతు మీదకు వచ్చిందండి. కనుక నిజంగానే ఎంత అంటే ఇక వీళ్ళు సొంతంగా బయలుదేరి ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేటట్టు లేరు అని అర్థమైపోయింది ఆ మనుషులకి. ఇక వాళ్ళు ఏం చేశారు అంటే, భార్య చేయి పట్టుకొని, పిల్లలిద్దరు చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళి ఊరి బయట వాళ్ళని నిలబెట్టి అప్పుడు చేతులు విడిచిపెట్టారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని లాగినట్టుగానే ఆ పట్టణంలో నుంచి తీసుకొని వచ్చారండి. ఆ లాగి బయటకు తీసుకొచ్చినప్పుడు ఒక దేవుని మహాకృపను బట్టి ఆ కనికరము వ్యర్థము కాకుండా ఆ కుటుంబంలో లాగబడి బయటికి వచ్చిన తరువాత వాళ్ళ మీద ఒక 3 మీద నిలిచి ఉంది. కానీ దేవుని ఆత్మ యేసయ్య వాళ్ళను లాక్కొచ్చి బయట నిలబెట్టినా సరే ఆమె మనస్సు మాత్రం, లోతు భార్య మనస్సు మాత్రం వెనక పట్టణం మీదనే ఉంది. కనుకనే ఆమె వెనక్కి తిరిగి చూసి నాశనమైపోయింది కదండి. నిజానికి మనం ఆలోచన చేయాలి. యేసయ్య పాత నిబంధన గ్రంథ స్త్రీలలో బహు కొద్ది మందినే జ్ఞాపకం చేశారు. వాళ్ళల్లో ఒక ఆమె లోతు భార్య కదా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్తారు కదా. లోతు భార్య పిల్లల్ని చాలా క్రమశిక్షణలో పెంచింది కదండి. అంత భయంకరమైన చాలా చండాలంగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతంలో కూడాను కన్యకలైన పరిశుద్ధులైన 2 ఆడపిల్లలు ఆమెకు ఉన్నారండి కదా. 2 ఆడపిల్లలు కూడా నిందారహితంగాను పరిశుద్ధులుగానే ఉన్నారు. ఎంత గొప్ప సంగతి కదా. అటువంటి పరిస్థితుల మధ్య కూడా తన బిడ్డల్ని అలా కాపాడుకోగలిగింది అని అంటే
ఆమె పరిశుద్ధతకు, ఆ జాగ్రత్తకు విలువ ఇచ్చే మనిషేను. కానీ అలాంటి వ్యక్తి కూడానండి దేవుని కనికరాన్ని నిరర్ధకం చేసుకుంది. అబ్రహాము ప్రార్థనను బట్టి ఆ కుటుంబం మీదకు కనికరం వస్తే చేతులు పట్టుకొని అగ్నిలో నుండి లాగినట్టుగా వాళ్ళను రక్షించినా సరే, అంత పరిశుద్ధత మీద ఫోకస్ కలిగిన ఆమె కూడాను నశించిపోయిందండి. ఎందుకు అనంటే వెలిచూపును బట్టి ప్రవర్తించడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు పౌలు గారు, మీరు వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఆ మాట చదవండి. ఆరు 2 కొరింథీ. వెలిచూపు వలన గాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. చాలండి. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపుతో చూస్తే సొదొమ గొమొర్రా యెహోవా తోటలా ఉంటుంది కదా. విశ్వాసపు చూపుతో చూస్తే యెహోవా ఉగ్రతకు సిద్ధపడినట్లుగా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. మనం చాలా డీప్ ఫ్రెండ్స్ అనుకుంటున్న వాళ్ళు వెలిచూపును బట్టి చూస్తున్నారా, మీరు విశ్వాసాన్ని బట్టి చూస్తున్నారా వాళ్ళని? మనం తీసుకునే నిర్ణయాలలో కూడా విశ్వాసం ఉంటుందా? వెలిచూపును బట్టి తీసుకునే నిర్ణయాలు ఉంటున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు అనంటే పరిశుద్ధత కాపాడుకున్నప్పటికీ కూడాను మనం తీసుకునే నిర్ణయాలను బట్టే దేవుని కనికరం అనేది మనకు వర్కౌట్ అవ్వడమా లేకపోతే వ్యర్థమైపోవడమా అనేది జరుగుతుందండి. ఆ దినాలలో లోతు కొరకు, కుటుంబం కొరకు అబ్రహాము మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని లోతును కనికరించాడు దేవుడు. నేటి దినాలలో మన మీద నిలిచిన ఆయనతో సమాధాన పడ్డాము గనుక మన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరచమని అడిగి మనం చెడుతనాన్ని విసర్జించి ఆయనతో సమాధాన పడ్డాము. ఆయన రక్తం, యేసయ్య రక్తం మన మీద ఉంది కాబట్టి ఆ రక్తము మరి శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తం. ఆ యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అబ్రాము ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో అలాంటి విజ్ఞాపన ఆయన మన కొరకు చేస్తూ ఉన్నాడు. మన కొరకు నియమించబడిన దైవజనులు, పెద్దలు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కనుకనే యెహోవా కనికరం మన మీదకు వస్తుంది. అయితే కనికరాన్ని బట్టి వాళ్ళు లాగబడినా సరే ఒక్క ఆమె జీవితంలో కనికరం నిరర్ధకమైపోయింది. ఎందుకు అంటే ఆమె వెలిచూపును బట్టి నడుచుకుంది కానీ విశ్వాసాన్ని బట్టి నడుచుకోలేదు. అలా అని ఆమె చెడ్డదా అంటే ఆమె పరిశుద్ధురాలేను. ఆమె తన కుమార్తెల్ని పరిశుద్ధంగా అలాంటి పరిస్థితుల మధ్య కాపాడుకున్న మంచి స్త్రీయేను. అయినా సరే ఆమె నశించిపోయింది. ఒక సామెతగా ఆమె పేరును దేవుడు ఎత్తి చెప్తూ ఉన్నాడు, అలా ఉండొద్దు జాగ్రత్త అంటూ కదా. కాబట్టి మన జీవితాలలో, అది మన పిల్లల భవిష్యత్తే కానీ, మన జీవితాల్లో మనం డబ్బు ఖర్చు పెట్టే విషయమే కానీ, అలాగే మన జీవితాలలో మనం తీసుకునే నిర్ణయాలు వెలిచూపుతో తీసుకుంటున్నట్లున్నాయా, విశ్వాసంతో తీసుకుంటున్నట్లున్నాయా అనేదే, మన హృదయం దేని మీద ఉంటుంది అనేదే మనం కనికరాన్ని వ్యర్థపరుచుకుంటామా లేకపోతే అది మన జీవితాల్లో సఫలమవుతుందా అనడాన్ని నిర్ణయిస్తుందండి. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, మహాకృపను బట్టి ఒక చోట పౌలు గారు అంటారు, మీరు ఇంతకంటే కూడా మరి శ్రేష్టమైన స్థితిలోనే ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను అని అంటాడు. తన సంఘ బిడ్డలకు లేఖ రాస్తా. అగ్నిలో నుండి లాగబడే పరిస్థితుల్లో మనం ఉండకపోవచ్చు, దానిని బట్టి దేవునికి స్తోత్రం.
తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. అబ్రహాము టీంలోనే ఉండుండొచ్చు, మనమే విజ్ఞాపన చేసేవారిగా ఉండుండొచ్చు. ఇతరుల జీవితాలకు కరుణ కలుగునట్లుగా, కనికరము వచ్చునట్లుగా, వారు లాగబడి కాపాడబడినట్లుగా ప్రార్థించే టీంలో మనం ఉన్నామా? దేవునికి స్తోత్రం. లేదా కనికరం పొందుకోవలసిన ఆ స్థితుల మధ్య ఉన్నామా? కనికరం అన్న నిరర్ధకం కాకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ విషయాలన్నీ హృదయంలో ఉంచుకుందామండి. లోతు భార్యను మన ముందు పెట్టుకుందాము, జాగ్రత్త కలిగి ఉందాము. విజ్ఞాపన వీరుల జాబితాలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి ఆశను మనం దేవుని సముఖంలో తీరుద్దాము. పోనీ ఎవరమైనా సరే కనికరాన్ని కావలసిన స్థితిలో ఉన్నామా? దాన్ని నిరర్ధకం చేసుకోకుండా జాగ్రత్త పడదాం. కన్నులు వెలిగించబడిన స్థితి కొరకు వేడుకుందాం. దేవుడట్టి కృపతో మనల్ని నడిపించునుగాక. ఆమేన్.